EIGRP సమ్మరైజేషన్. EIGRP ఆటో అండ్ మాన్యువల్ సమ్మరైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అదే OSPF అయితే ఓన్లీ మాన్యువల్ సమ్మరైజేషన్ సపోర్ట్ చేస్తుంది. EIGRP కాకుండా ఆటో సమ్మరైజేషన్ సపోర్ట్ చేసే ఇంకొక ప్రోటోకాల్ ఏదైనా ఉందంటే అది RIP వెర్షన్ 2. RIP వెర్షన్ 2 కూడా ఆటో సమ్మరైజేషన్ సపోర్ట్ చేస్తుంది. ఈ వీడియోలో మనం సమ్మరైజేషన్ గురించి, సమ్మరైజేషన్ క్యాలిక్యులేషన్ గురించి, ఇంకా సమ్మరైజేషన్ ల్యాబ్ చూద్దాం. సమ్మరైజేషన్ అగ్రిగేషన్ అని, ఇంకా సూపర్ నెట్టింగ్ అని కూడా పిలుస్తారు. సమ్మరైజేషన్ సబ్నెట్టింగ్కి కంప్లీట్లీ ఆపోజిట్ అన్నమాట. అంటే సబ్నెట్టింగ్ ఏదైతే చేస్తుందో దానికి ఆపోజిట్గా జరిగేదే సమ్మరైజేషన్. సబ్నెట్టింగ్ ఏం చేస్తుంది? ఒక లార్జ్ నెట్వర్క్ నుంచి మల్టిపుల్ స్మాలర్ సబ్నెట్స్ని డివైడ్ చేస్తుంది. అంటే ఈ లార్జ్ నెట్వర్క్ నుంచి మల్టిపుల్ స్మాలర్ సబ్నెట్స్ని తీసుకుంటుంది సబ్నెట్ చేసే పని. అంటే మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 100/24 అని ఉంది. వీటిని స్మాలర్ సబ్నెట్స్ కింద డివైడ్ చేయడానికి సబ్నెట్టింగ్ యూజ్ అవుతుంది. అంటే సో 100/30 కింద మనం చేయడానికి VLSM, FLSM ఇవన్నీ సబ్నెట్లో టైప్స్ అన్నమాట. ఇవన్నీ నా లాస్ట్ వీడియోస్లో మీరు కనుక చూడకపోతే చూడొచ్చు. ఇప్పుడు సమ్మరైజేషన్ ఏం చేస్తుందంటే ఉన్న స్మాలర్ సబ్నెట్స్ అన్నిటిని కలిపి ఒక లార్జ్ నెట్వర్క్ కింద చూపించడానికి సమ్మరైజేషన్ యూజ్ అవుతుంది. అసలు ఈ సమ్మరైజేషన్ ఇలా చూపించడం వల్ల యూజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోటర్, ఇంకొక రోటర్ ఉంది, 2 రోటర్స్ ఉన్నాయి. ఈ రోటర్ ఒక నెట్వర్క్, ఒక ల్యాన్ 2 ల్యాన్స్ ఉన్నాయనుకోండి. 0.0 నెట్వర్క్, 1.0 నెట్వర్క్, 2.0 నెట్వర్క్, 3.0 నెట్వర్క్. ఇలా ఈ రోటర్లో ఒక 4 నెట్వర్క్స్ ఉన్నాయి. 4 నెట్వర్క్స్ ఈ రోటర్ ద్వారా రోల్లో ఉన్నాయి. 4 నెట్వర్క్స్. ఈ 4 నెట్వర్క్స్ని ఈ రోటర్ అడ్వర్టైజ్ చేస్తుంది సెకండ్ రోటర్కి. ఇది R2 అనుకోండి, ఇది R1 అనుకోండి. ఈ రోటర్ ఈ 4 నెట్వర్క్స్ని అడ్వర్టైజ్ చేస్తున్నప్పుడు మామూలుగా ఈ రోటర్ ఏం చేస్తుంది? సమ్మరైజేషన్ లేకపోతే కనుక, అసలు మాన్యువల్గా సమ్మరైజ్ చేయకపోయినా, ఆటో సమ్మరైజ్ చేయకపోయినా ఏమవుతుంది? సపోర్ట్ ఈ 4 నెట్వర్క్స్ని ఇండివిజువల్గానే అడ్వర్ట్ చేస్తుంది. దీని ఒక అడ్వర్టైజ్మెంట్, దీన్ని ఒక దీన్ని ఇలా 4 క్రియేట్ అవుతాయి. సో ఇప్పుడు ఈ రోటర్లోకి వచ్చినప్పుడు 4 టేబుల్స్ క్రియేట్ అయినాయి. ఇండివిజువల్గా 4 టేబుల్స్ క్రియేట్ అయినాయి. అంటే రోటర్ టేబుల్లో 4 రోస్ క్రియేట్ అయినాయి ఇలాగ. సో ఓకే, 4 కాబట్టి ప్రాబ్లం లేదు. అదే 400 సబ్నెట్స్, 400 నెట్వర్క్స్ ఉంటే అప్పుడు సమ్మరైజేషన్ కనుక లేకపోతే 400 రోస్ క్రియేట్ అవుతాయి ఒక టేబుల్లో. అదే 4000 సబ్నెట్స్ ఉంటే 4000 రోస్ క్రియేట్ అవుతాయి. సో ఈ రోటర్ కెపాసిటీ బట్టి ఇలా ఎక్కువ రోస్ క్రియేట్ అవ్వడం వల్ల ఒక టేబుల్లో ఈ రోటర్ ప్రాసెసింగ్ పవర్, మెమరీ, ఇంకా నెట్వర్క్ ఓవర్లోడ్ ఇవన్నీ అవి రోటర్ ఆల్మోస్ట్ డౌన్ అయిపోయే పొజిషన్కి వచ్చేస్తుంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి సమ్మరైజేషన్ యూజ్ అవుతుంది అన్నమాట. సో EIGRP ఆటో అండ్ మాన్యువల్ సమ్మరైజేషన్ సపోర్ట్ చేస్తుంది. బై డిఫాల్ట్గా EIGRP రూటింగ్ ప్రోటోకాల్లో ఆటో సమ్మరైజేషన్ ఎనేబుల్డ్ అయిపోయి ఉంటుంది బై డిఫాల్ట్గా. సో దాన్ని మనం ఆఫ్ చేసుకోవడానికి నో ఆటో సమ్మరీ అనే కమాండ్ యూజ్ చేస్తాం. నో ఆటో సమ్మరీ. ఎందుకు ఆటో సమ్మరైజేషన్ డిజేబుల్ చేయాలంటే మనం ఈ డయాగ్రామ్ చూడండి. ఈ R1 అనేది ల్యాన్ రోటర్ అనుకోండి, ఈ R1 ఇది మీ ఆఫీస్లో ఉన్న ఇంటర్నెట్ రోటర్. ఈ రోటర్కి ఇంటర్నెట్ బయటగా అవుట్ సైడ్ కనెక్ట్ అయ్యి ఉంది. సో అంటే ఇదో నెట్వర్క్ అయ్యింది, ఇలా బయటికి వెళ్తుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇది బౌండరీ రోటర్ అవుద్ది. ఈ బౌండరీ రోటర్లో ఆటోమేటిక్గా సమ్మరైజేషన్ జరిగిపోద్ది. EIGRP ఎనేబుల్. ఈ బౌండరీ రోటర్లో EIGRP ప్రోటోకాల్ రన్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా ఆటో సమ్మరీ డిజేబుల్ చేయకపోతే ఆటోమేటిక్గా EIGRP ఇది ఈ బౌండరీ రూటర్లో సమ్మరైజేషన్ క్యాలిక్యులేట్ చేసేసుకుంటుంది. ఇది క్యాలిక్యులేట్ చేసుకోవడం వల్ల మనకి వచ్చిన లాస్ ఏమిటంటే
క్లాస్ఫుల్గా సమ్మరైజేషన్ జరిగిపోద్ది. అంటే మీరు క్లాస్లెస్ ఐపీ అడ్రసెస్ యూజ్ చేస్తూ ఉంటే, క్లాస్లెస్గా మీరు ఐపీ అడ్రస్ని యూజ్ చేసుకుంటూ ఉంటే ఈ బౌండరీకి వచ్చినప్పుడు క్లాస్ఫుల్గా అది సమ్మరైజేషన్ క్యాలిక్యులేట్ అయిపోయి వెళ్ళిపోతుంది. ఈ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ ఇది జరుగుతుంది ఏంటి, ఇక్కడ 10 డాట్ సిరీస్ ఇచ్చారు, /24 క్లాస్ సికి క్లాస్ సి మాస్క్ ఇచ్చాడు. ఇక్కడ ఐపీ అడ్రస్ వచ్చినప్పుడు 10 డాట్ ఐపీ అంటే క్లాస్ ఏ ఐపీకి క్లాస్ సి మాస్క్ ఇచ్చాడు. అంటే ఇది క్లాస్లెస్గా యూజ్ చేస్తున్నారు దీన్ని. సో ఈ బౌండరీ ఈ రోటర్లో ఈఐజిఆర్పి ఆటో సమ్మరీ ఎనేబుల్ అయిపోయిందంటే, ఆటో సమ్మరీ డిఫాల్ట్గా ఎనేబుల్ అయిపోయి ఉంటుంది. సో దాన్ని మనం డిజేబుల్ చేయకపోతే ఏమవుతుందంటే, మనం క్లాస్ సి ఇచ్చాం, క్లాస్ ఏ వచ్చింది, క్లాస్ ఏకి క్లాస్ ఏ ఐపీ అడ్రసెస్కి క్లాస్ సి ఇచ్చాం, క్లాస్ సి మాస్క్ ఇచ్చాం. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏమవుతుందంటే, మీకు అవుట్ సైడ్కి పంపించేటప్పుడు ఇది ఆటోమేటిక్గా సమ్మరైజ్ చేసేసి దీన్ని క్లాస్ ఏ కింద క్లాస్ ఏ మాస్క్ పెట్టి క్యాలిక్యులేట్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, 10.0 ఈ మనకి 24 ఇచ్చింది, ఇక్కడికి వచ్చినప్పటికి క్లాస్ ఏ కింద అడ్రసెస్ ఇచ్చింది. సో ఓకే, దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇంకొక నెట్వర్క్లో, అంటే ఈ నెట్వర్క్లో కాకుండా ఇక్కడ నుంచి ఒక రూటర్ కనెక్ట్ అయ్యింది, 10.0.2.0 నెట్వర్క్ రన్ అవుతూ ఉంటుంది, 2.0 నెట్వర్క్ రన్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇంకొక రూటర్లో, ఈ రూటర్లో ఇది R3 అనుకోండి, ఈ రూటర్లో 2 నెట్వర్క్ రన్ అవుతుంది 10.0. సో ఇక్కడ నుంచి వచ్చినప్పటికి 1.0 కింద మనం ఉంచాం, ఇక్కడ 2.0 కాన్ఫిగర్ చేసాం. ఇక్కడ ఈ నెట్వర్క్ 1.0 కింద, ఇక్కడ ఈ రూటర్ 2.0 కింద కాన్ఫిగర్ చేసాం. సో ఇప్పుడు ఏమైంది, ఈ నెట్వర్క్ నుంచి వచ్చినప్పుడే ఇది ఆటో సమ్మరీ ఎనేబుల్ అయిపోవడం వల్ల 10.0.0.0/8 కింద క్యాలిక్యులేట్ చేసింది. అంటే ఆల్మోస్ట్ అన్ని ఐపీ అడ్రసెస్ ఈ 2, 3 అప్ టు 10.255.255.255 దాకా 10.255.255. ఇన్ ఐపీ అడ్రస్ ఓన్లీ ఈ నెట్వర్కే, ఐపీ అడ్రసెస్ ఓన్లీ ఈ నెట్వర్క్కి ఇది అసైన్ చేసింది. సో అప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ 2 ఉంది. సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ 2 ఉంది, కానీ ఇక్కడ కూడా 2 ఉన్నట్టు చూపించింది. సో ఈ ప్రాబ్లం ఉండకుండా ఉండడానికి మనం ఆటో సమ్మరైజేషన్ డిజేబుల్ చేసేయాలి. ఆటో సమ్మరైజేషన్ డిజేబుల్ చేసినప్పుడు క్లాస్లెస్గా మనం /24 ఇచ్చి మనం మాన్యువల్గా సమ్మరైజ్ చేసుకుంటే మనం ఏ క్లాస్లెస్గా మనం సమ్మరైజ్ చేయొచ్చు. ఈఐజిఆర్పి ఆటో అండ్ మాన్యువల్ సమ్మరైజేషన్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి సో మనకు ఈ ప్రాబ్లం డిజేబుల్ చేసేయడం వల్ల ఉంటుంది. అదే ఆర్ఐపి వెర్షన్ 1లో ఓన్లీ క్లాస్ ఫుల్ మాస్క్నే అది తీసుకెళ్తుంది కాబట్టి ఆటో సమ్మరైజేషన్ ఆర్ఐపి వెర్షన్ 1లో డిజేబుల్ చేయడానికి అవ్వదు. అదే ఆర్ఐపి వెర్షన్ 2 కూడా క్లాస్లెస్ రూటింగ్ ప్రోటోకాలే కాబట్టి అందులో మళ్ళీ ఆటో సమ్మరైజేషన్ డిజేబుల్ చేయొచ్చు. ఈఐజిఆర్పి కూడా క్లాస్లెస్ రూటింగ్ ప్రోటోకాలే కాబట్టి ఆటో సమ్మరైజేషన్ డిజేబుల్ చేయొచ్చు. ఇక్కడ ఓఎస్పిఎఫ్కి వచ్చినప్పుడు అసలు ఆటో సమ్మరైజేషన్ ఓఎస్పిఎఫ్ సపోర్ట్ చేయదు. సో నో ప్రాబ్లం, మాన్యువల్గా మనం సమ్మరైజ్ చేసుకోవచ్చు. రైట్. ఈఐజిఆర్పిలో ఉన్న ఇంకో ప్లస్ ఏంటంటే, ఈఐజిఆర్పిలో మనం మాన్యువల్ సమ్మరైజేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు, మాన్యువల్ సమ్మరైజేషన్ మనం కాన్ఫిగర్ చేస్తున్నప్పుడు ఏ రూటర్స్లో అయినా మనం ఒక నెట్వర్క్లో ఏ రూటర్లో అయినా మనం మాన్యువల్ సమ్మరైజేషన్ కాన్ఫిగర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెట్వర్క్లో 2 రూటర్స్ ఉన్నాయి, 3 రూటర్ 4 రూటర్ ఉంది, అవుట్ సైడ్కి వెళ్ళే రూటర్ కూడా ఉంది. ఇది బార్డర్ రూటర్, అవుట్ సైడ్కి ఎక్కడి నుంచి వెళ్తుంది బయటికి, ఈ ల్యాన్లోకి ఎక్కడి నుంచి లోపలికి వస్తుంది అన్నిటికి. సో ఈఐజిఆర్పి మనం మాన్యువల్ సమ్మరైజేషన్ కాన్ఫిగర్ చేసినప్పుడు ఈ రూటర్లో కాన్ఫిగర్ చేసుకోవచ్చు, ఈ రూటర్లో చేయొచ్చు, ఏ రూటర్లో అయినా చేయొచ్చు. అదే ఓఎస్పిఎఫ్కి వచ్చినప్పుడు ఓన్లీ ఏరియా బార్డర్ రూటర్లోనే మనం సమ్మరైజేషన్ కాన్ఫిగర్ చేయాలి. ఏరియా బార్డర్ రూటర్ కానీ ఏఎస్బిఆర్ ఆటోనమస్ సిస్టమ్ బార్డర్ రూటర్ కానీ, ఇవన్నీ నా నెక్స్ట్ వీడియోస్లో ఈ ఏబిఆర్ ఏఎస్బిఆర్ గురించి మీకు క్లియర్గా ఓఎస్పిఎఫ్కి ట్యూటోరియల్కి వచ్చినప్పుడు చెప్తాను. ఓకే రైట్. సో ఇప్పుడు మనం మాన్యువల్గా సమ్మరైజేషన్ చేస్తున్నప్పుడు అసలు సమ్మరైజేషన్ క్యాలిక్యులేషన్ ఎలా చేసుకోవాలి, ఎన్ని నెట్వర్క్స్ని
ఈ 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ నేను మీకు చెప్తాను. ఫస్ట్ మెథడ్ బైనరీ మెథడ్, సెకండ్ మెథడ్ CIDR అండ్ డెసిమల్ మెథడ్. సో ఇప్పుడు మనం సమ్మరైజేషన్ క్యాల్కులేషన్ చూద్దాం. సమ్మరైజేషన్ క్యాల్కులేషన్ ఇక్కడ మనం 4 నెట్వర్క్స్ తీసుకున్నాం. 4 నెట్వర్క్స్ 0.192.168.0.0, 1.0, 2.0, 3.0. ఈ 4 నెట్వర్క్స్కి ఈ /24 వల్ల 3255 0 సబ్నెట్ మాస్క్ వచ్చింది. /24 డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ ఇది కాబట్టి ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ మెథడ్ వచ్చి బైనరీ మెథడ్. ఫస్ట్ బైనరీ మెథడ్లో ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఉన్న ప్రతి వాల్యూని ప్రతి నెంబర్ని మనం బైనరీ కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ బైనరీ కింద కన్వర్ట్ చేసుకోవడానికి మనకి ప్లేసెస్ తెలుసు. మనకి 1 ఫస్ట్ ప్లేస్లో 1, 2, 4, 8, 16, 32, 64, 128 ఇలా 8 వేసుకుంది. 8 వాల్యూస్. సో ఫస్ట్ 192, 128 ప్లస్ 64 కలిపితే 192. సో ఈ ఫస్ట్ 2 ప్లేసెస్లో 1, రిమైనింగ్ ప్లేసెస్ అన్నీ జీరోస్. నెక్స్ట్ 168, 128 ప్లస్ 32 ప్లస్ 8 కలిపితే 8 ప్లస్ 8 16 ప్లస్ 2 8 168. సో ఇక్కడ వాల్యూస్లో 1, మిగతా అన్ని వాల్యూస్లో జీరోస్. ఇలా నెక్స్ట్ 0 కాబట్టి అన్ని జీరోస్, నెక్స్ట్ 0 అన్ని జీరోస్. ఓకే. నెక్స్ట్ తీసుకో. సెకండ్ 192 168 1.0 సేమ్, 192 సేమ్, 168 సేమ్. ఇక్కడ ఓన్లీ 1. సో ఫస్ట్ ప్లేస్లో మనకు 1, నెక్స్ట్ ప్లేస్లో 2, నెక్స్ట్ 4, 8, 16, 32, 64, 128. సో ఫస్ట్ ప్లేస్లో ఉన్న 1 తప్ప మిగతా అన్ని ప్లేస్లో జీరోస్ వచ్చేసినాయి. ఓకే. నెక్స్ట్ 0 కాబట్టి ఆల్ జీరోస్. సేమ్ మూడోది కూడా 192 సేమ్, పైనుంచి సేమ్, 168 పైనుంచి సేమ్. ఇక్కడ 2. సో ఇక్కడ 2లో సెకండ్ ప్లేస్లో 1, 2 కాబట్టి ఇక్కడ సెకండ్ ప్లేస్లో 1 వాల్యూ 1, రిమైనింగ్ అన్ని 0 0. ఇలా మనం 4 నెట్వర్క్స్ని బైనరీ కింద కన్వర్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ బైనరీ కింద కన్వర్ట్ చేసాక డిఫాల్ట్గా ఉన్నాయన్నీ లీవ్ చేసి వదిలేయాలి. ఎలాగంటే ఇవన్నీ డిఫాల్టే, ఎక్కడ చేంజెస్ ఎక్కడ దాకా జరిగినాయో అక్కడ దాకా లీవ్ వదిలేయాలన్నమాట. ఇవన్నీ చేంజెస్ లేవు, అన్నీ సేమ్గా ఉన్నాయి. ఇవన్నీ సేమ్ అంటే సో ఇది సేమ్ అండ్ ఇలాగా అప్ టు డౌన్, టాప్ టు డౌన్ చూసుకుంటే అన్నీ సేమ్గా రావాలి. ఎక్కడైతే వేరీ అవుతున్నాయో అక్కడ దాకా తీసుకోవాలి మనం. సో ఇవన్నీ సేమ్. సో ఇక్కడికి వచ్చినప్పటికి వేరీ ఇక్కడ దాకా సేమ్గా ఉన్నాయి. ఈ 0 0 1 1 ఇక్కడ వేరీ అవుతున్నాయి, ఇక్కడ నుంచి వేరీ అవుతున్నాయి. ఓకే. సో ఇవన్నీ వాల్యూస్ కలిపితే ఎంత? 8. ఇవి కలిపితే ప్లస్ చేస్తే 8. ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్ని? 1 2 3 4 5 6 కామన్గా ఉన్నాయి, 6 ఇక్కడ నుంచి వేరీ అవుతున్నాయి. సో 8 + 6 క్యాలిక్యులేట్ చేసి టోటల్ చేస్తే 22. సో ఈ 4 నెట్వర్క్స్ని మనం సమ్మరైజ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు దీని సబ్నెట్ మాస్క్ మనకు వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఈ 4 నెట్వర్క్స్ని కనుక మాన్యువల్గా సమ్మరైజ్ చేసుకోవాలంటే ఓన్లీ చిన్న తక్కువ వాల్యూతో మనం రూటింగ్ టేబుల్ని ఎక్కువగా నింపకుండా ఒకే లైన్తో మొత్తం ఈ 4 నెట్వర్క్స్ని డినోట్ చేయాలంటే అప్పుడు మనం ఇన్సర్ట్ చేయాల్సిన వాల్యూ 192.168.0.0/22. సో మన అందరికీ తెలిసింది 22 సబ్నెట్ మాస్క్. 22 సబ్నెట్ మాస్క్ 250 కాబట్టి నెక్స్ట్ వచ్చినప్పుడు 255. ఎక్కడైతే వేరీ అవుతున్నాయో అక్కడ మారుతుంది. సో ఇక్కడే కదా మనం ఈ ఆక్టెట్లోనే మనకు మారుతున్నాయి కాబట్టి
252.0 జస్ట్ దట్స్ ఆల్. ఇలా మనం సమ్మరైజేషన్ క్యాలిక్యులేట్ చేయాలి బైనరీ మెథడ్లో. ఈ బైనరీ మెథడ్ ద్వారా కొద్దిగా మనకి డిఫికల్ట్గా ఉంటుంది క్యాలిక్యులేట్ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 నెట్వర్క్సే కాబట్టి ఓకే, అది 8 నెట్వర్క్స్ ఇచ్చి సమ్మరైజేషన్ క్యాలిక్యులేట్ చేయమంటే కష్టం. అదే 16 ఇచ్చి క్యాలిక్యులేట్ చేయమంటే ఆ 16కి బైనరీ చేసి మళ్ళీ వాటిలో చేంజెస్ అవుతుందో చూసుకుని అవి చేయడం చాలా టఫ్. సో షార్ట్ కట్ మెథడ్ ఒకటి ఉంది. ఆ షార్ట్ కట్ మెథడ్ ఇప్పుడు చూద్దాం. ఈ మెథడ్ని డెసిమల్ మెథడ్ కూడా అంటారు. ఇందాక బైనరీ మెథడ్ కదా, ఇది డెసిమల్ మెథడ్. సో డెసిమల్ మెథడ్కి వచ్చినప్పుడు డైరెక్ట్ నెంబర్స్ కదా. బైనరీ మెథడ్లో వచ్చినప్పుడు 1 జీరోస్, డెసిమల్ మెథడ్కి వచ్చినప్పుడు నెంబర్స్ డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. సో మనకి ఇందాక ఉన్న రిక్వైర్మెంట్ ఏంటి, 4 నెట్వర్క్స్ ఉన్నాయి. 4 నెట్వర్క్స్ 1.0, 2.0, 3.0, 4.0. మీరు చూస్తే 192.168.0.0, 1.0, 2.0, 3.0 4 నెట్వర్క్స్ ఉన్నాయి మన రిక్వైర్మెంట్ వచ్చి. ఓకే, సారీ, 0.0, 1.0, 2.0, 3.0 టోటల్ 4 నెట్వర్క్స్. సో మొత్తం మనం బైనరీలో ఉన్న క్యాల్కులేషన్ టోటల్ వాల్యూ అంతా 256 కదా. సో టోటల్ వాల్యూ 256లో నుంచి ఈ 4 మైనస్ చేయాలి. చేస్తే వచ్చేది సబ్నెట్ మాస్క్ అన్నమాట. సబ్నెట్ మాస్క్. సో 256 మైనస్ 4 ఈక్వల్ టు 252. ఇందాక అంతలా క్యాలిక్యులేట్ చేసింది జస్ట్ 1 మినిట్లో 252 మనకు వాల్యూ వచ్చేసింది. సో సబ్నెట్ మాస్క్ వచ్చినప్పుడు 255.252.0 క్లాస్ సి కాబట్టి క్లాస్ సిలో ఇన్సర్ట్ చేసాం 252.0. సో 252కి మనకి సిఐడిఆర్ నోటేషన్ కట్టడం కూడా ఈజీయే. మామూలుగా 24, 255.0 వస్తే 24 ఉంటుంది. 252 అంటే /22. ఓకే, ఇంకొక మెథడ్ ఉంది. దీనికన్నా ఈజీగా ఉండడానికి ఇంకొక సమ్మరైజేషన్లో ఇంకా బెస్ట్ మెథడ్ ఏంటంటే ఈ సిఐడిఆర్ నోటేషన్ యూజ్ చేసుకుని క్యాలిక్యులేట్ చేయడం అన్నమాట సమ్మరైజేషన్. సో ఇక్కడ మనం చూస్తే /24 ఉంది. మనకు రిక్వైర్మెంట్ 4 నెట్వర్క్స్ కదా, /24 ఉంది. సో ఫస్ట్ వచ్చినప్పుడు 1 నెట్వర్క్ వచ్చింది 24లో. సెకండ్ వచ్చినప్పటికి ఒకటి ఈ 24లో నుంచి 1 మైనస్ చేయండి 23కి ఇక్కడ మనం ఇంక్రీజ్ అవ్వాలి. 1 బైనరీ రూల్ ప్రకారం 1 + 1 2. సో సెకండ్కి వచ్చినప్పుడు 23కి వచ్చినప్పుడు 2 నెట్వర్క్స్ 23 వాల్యూ ఇస్తాం. థర్డ్ నెట్వర్క్ వచ్చినప్పటికి ఇంకొక మైనస్ 23ని ఇంకొక -1 చేయండి 22 అవుతుంది. 22కి వచ్చినప్పటికి ఇక్కడ మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది కదా 4 నెట్వర్క్స్. అంటే 4 నెట్వర్క్స్కి వచ్చినప్పటికి సిఐడిఆర్ నోటేషన్ 22 అయిందన్నమాట. సో ఈ సిఐడిఆర్ నోటేషన్ యూజ్ చేసుకుని మనం ఇక్కడ మైనస్ చేస్తే ఇక్కడ ఇంక్రీజ్ చేస్తే వాల్యూస్ ఈజీగా మనకి సమ్మరైజేషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇది కన్ఫ్యూజన్గా ఉండొచ్చు కాబట్టి మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడికి వచ్చినప్పటికి 8 నెట్వర్క్స్ ఉన్నాయి. ఇది క్లాస్ బి అడ్రస్. సో 255.255 సో 2 జీరోస్ వచ్చినాయి. 16 సబ్నెట్ డిఫాల్ట్గా క్లాస్ ఫుల్గా 16. ఓకే, దీన్ని ఎలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం? బైనరీతో ఈజీయే మనకు. ఓకే, మనం కానీ బైనరీతో మనకు టైం పడుతుంది కాబట్టి షార్ట్ టైంలో చేసుకోవాలి. సో క్లాస్ బి అడ్రస్. సో ఫస్ట్ వచ్చినప్పుడు డెసిమల్ మెథడ్ 256 మైనస్ నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్. నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ ఎన్ని ఉన్నాయి? 256 మైనస్ ఇవి అన్నీ కలిపితే టోటల్ 8 ఈక్వల్ టు 248. ఈ 248 అనేది సబ్నెట్ మాస్క్. సో ఇక్కడ మనం క్లాస్ బి కాబట్టి సెకండ్ రేంజ్లో మారుతుంది 255.248.0.0. ఓకే, సో 248 అంటే వాల్యూ ఎంత వస్తుంది మనకు? మామూలుగా 1 2 4 8 16 32
64 128. ఇది క్లాస్ బిలో. క్లాస్ ఏ అంతా ఈ ఫస్ట్ ఆక్టెట్ ఓకే. సెకండ్ ఆక్టెట్లో 248 ఎక్కడ దాకా క్యాలిక్యులేట్ అవుతుందో చూడండి. 128 64 32 మొత్తం ఈ టోటల్ ఎంత 256 కదా. 256 మైనస్ ఈ తీస్తే 248. 4 5 6 7 256 మైనస్ 7 తీస్తే 248. సో సారీ, ఈ టోటల్ 255 మైనస్ 4 5 6 7 తీస్తే 248 కాబట్టి ఇక్కడ దాకా అంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఇది ఓకే 8. నెక్స్ట్ వచ్చినప్పుడు 9 10 11 12 13. సో 5 8 ప్లస్ 5 ఈక్వల్ టు 13. సో దీని సిఐడిఆర్ నోటేషన్ వచ్చి 13 అవుతుంది. ఇంకో మెథడ్ ఉంది మనకి, అది సిఐడిఆర్ మెథడ్. సో ఇక్కడ మనకు 16 సిఐడిఆర్ నోటేషన్ డిఫాల్ట్గా ఉంది 16. సో ఫస్ట్ ఒక నెట్వర్క్ 16. ఇప్పుడు రెండు నెట్వర్క్స్కి ఎంత అవుతుంది? సిఐడిఆర్ నోటేషన్ 15 అవుతుంది. ఇక్కడ తగ్గుతుంది. 4 నెట్వర్క్స్ మళ్ళీ 2 + 2 4 కదా. అప్పుడు సిఐడిఆర్ నోటేషన్ ఒకటి తగ్గి 14కి వస్తుంది. ఇప్పుడు 4 + 4 8 నెట్వర్క్స్ వచ్చినప్పుడు సిఐడిఆర్ నోటేషన్ ఇక్కడ 14లో నుంచి ఒకటి తగ్గి 13. సో /13 అయినప్పుడు 8 నెట్వర్క్స్ వచ్చింది. సో 13 మనం చూసుకుంటే దాని వాల్యూ 248 255.258.0.0 ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి సబ్నెట్ మాస్క్. ఇది మాన్యువల్గా మనం సమ్మరైజ్ చేసినప్పుడు ఈ ప్రాసెస్ని మనం ఫాలో అయితే ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ల్యాబ్ చూద్దాం. ల్యాబ్లో ఇక్కడ 4 రూటర్స్ కనెక్ట్ చేశాను. R1 R2 R3 R4. R1 నుంచి R2 సీరియల్ కేబుల్, R2 నుంచి R3కి ఎథర్నెట్ కేబుల్ ద్వారా క్రాస్ కేబుల్ ద్వారా ఎథర్నెట్ కేబుల్ కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు మనం నెట్వర్క్స్ తీసుకుందాం. ఇక్కడికి వచ్చినప్పుడు R1 టు R2కి IP అడ్రస్ 192.168.0.0 సేమ్ ఆ ల్యాబ్లో తీసుకున్నట్టే మనం తీసుకుందాం. 0.024 ఇందాక మనం ఎగ్జాంపుల్లో చేసినట్టే ఆ 4 నెట్వర్క్స్ని మనం ఇక్కడ తీసుకోబోతున్నాం. నెక్స్ట్ R2కి R3కి 192.168.1.0/24. నెక్స్ట్ R2కి R4కి 192.168.3.0/24. ఇప్పుడు ఈ రూటర్లోనే లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్ ఒకటి క్రియేట్ చేద్దాం. లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్కి 192.168.4.1/24. సో లూప్ బ్యాక్ IP ఇచ్చాను. ఇక్కడ 192.168.3.1/24 ఇది ఒక లూప్ బ్యాక్ IP. ఓకే రైట్. ఇప్పుడు మనం ఈ రూటర్స్ అన్నిటిలో ఈ IP అడ్రస్ ఇన్స్టాల్ చేసేసి సమ్మరైజేషన్, ఆటో సమ్మరైజేషన్, మాన్యువల్ సమ్మరైజేషన్ చూద్దాం. ఇక్కడికి వచ్చినప్పుడు మనం 0.1 అని, ఇక్కడికి వచ్చినప్పుడు 0.2 అని తీసుకుందాం. ఇక్కడికి వచ్చినప్పటికి 1.2 అని, ఇక్కడికి వచ్చినప్పుడు 1.1 అని, 1.2 2.1. ఓకే. సో IP 192.168.0.1 దీన్ని కాన్ఫిగర్ చేయాలి.
ఇవి సీరియల్ ఇంటర్ఫేస్ కాబట్టి సీరియల్ ఇంటర్ఫేస్ 000 ఇది. షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్ సీరియల్ 000 కనెక్ట్ చేశాను. ఇంటర్ఫేస్ సీరియల్ ఇక్కడ ఐపీ అడ్రస్ 192.168.0.1 255 ఇది 24 కాబట్టి 32 క్లాస్ సీట్. ఓకే, నో షట్ 0.1. నెక్స్ట్ 0.2. సో ఈ రూటర్లో ఓన్లీ 1 ఐపీఏ 0.1 ఇచ్చి ఈ రూటర్ని ఈఐజిఆర్పి రన్ చేస్తాను. ఈ రూటర్లో రూటింగ్ ప్రోటోకాల్ ఈఐజిఆర్పి రన్ చేద్దాం. రూటర్ ఈఐజిఆర్పి కమాండ్ రూటర్ ఈఐజిఆర్పి ఆటోనమస్ సిస్టమ్ ఏదో ఒక నెంబర్ 100 నెట్వర్క్. మనం అడ్వర్టైజ్ చేయాల్సిన నెట్వర్క్ ఏంటి 192.168.0.0. దట్స్ ఆల్. నో ఆటో సమ్మరీ ఇది కంపల్సరీ, ఇది నో ఆటో సమ్మరీ పెట్టాలన్నమాట. ఎగ్జిట్. ఓకే, ఇప్పుడు రూటర్ 2కి వచ్చినప్పటికి మనకి 2.0.2 1.2 2.2 3 ఐపీస్ కాన్ఫిగర్ చేయాలి, అంటే 3 నెట్వర్క్స్. దీని సైజు పెంచుదాం. త్రీ నెట్వర్క్స్ కాన్ఫిగర్ చేయాలి కదా. 2.1.2 0.2 సీరియల్ ఇంటర్ఫేస్కి వచ్చినప్పుడు 0.2 192.168.0.2 సీరియల్ ఇంటర్ఫేస్కి, ఫాస్ట్ ఎథర్నెట్ 0కి 1.2 0/1కి 2.2. ఓకే, ఇంటర్ఫేస్ చేంజ్డ్ స్టేట్ టు అప్. ఓకే, సో ఇక్కడ అప్ అయింది. నెక్స్ట్ వచ్చినప్పటికి 1.2 192.168.1.2 255.255.255.0 no shit. ఓకే, ఇంకొక ఇంటర్ఫేస్ ఫాస్ట్ /1 ఐపీ అడ్రస్ 192.168.2.2 సో ఈ రూటర్లో 3 నెట్వర్క్స్ ఉన్నాయి కాబట్టి ఈ రూటర్లో ఈ రూటింగ్ ప్రోటోకాల్ ఈఐజిఆర్పి కాన్ఫిగర్ చేసి ఈ 3 నెట్వర్క్స్ని అడ్వర్టైజ్ చేద్దాం. ఈఐజిఆర్పి నెట్వర్క్ 192.168.1.0 నెట్వర్క్ 192.168.0 నెట్వర్క్ 192.168.0.0.
సో 1.0 2.0కి ఇంకా ఎడ్జెసెన్సీ ఫార్మ్ అవ్వలేదు, ఎందుకంటే అటు సైడ్ రూటర్స్లో మనం ఇంకా రూటింగ్ ప్రోటోకాల్ రన్ చేయలేదు. కానీ 0.0 రన్ చేసిన వెంటనే ఎడ్జెసెన్సీ ఫార్మ్ అయింది. ఎగ్జిట్. ఇప్పుడు ఆటోమేటిక్గా మనం పింగ్ R1 రూటర్ పింగ్ అవ్వాలి. సో సక్సెస్ పింగ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు R3 రూటర్ కూడా కాన్ఫిగర్ చేద్దాం. R3 రూటర్కి వచ్చినప్పుడు ఐపీ అడ్రస్ ఫాస్ట్ ఎథర్నెట్ 0MO1 1.1, లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్ 4.1. ఓకే, ఎనేబుల్ ఫాస్ట్ ఎథర్నెట్ 0/0, ఇంటర్ఫేస్ ఫాస్ట్ ఎథర్నెట్ 0/0, ఐపీ అడ్రస్ 192.168.1.1 255.255.255.0. నో షట్ ఇచ్చిన వెంటనే అప్ చేంజ్ స్టేట్ టు అప్. ఓకే, 3 కదా. లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్ కాన్ఫిగర్ చేయాలి. ఇంటర్ఫేస్ ఈ లూప్ బ్యాక్ 0 పెడదాం. ఐపీ అడ్రస్ 192.168.4.1 255.255.255.0. లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్కి నో షట్ ఇవ్వక్కలేదు, షట్ డౌన్ కమాండ్ ఇవ్వక్కలేదు కాబట్టి ఓకే. ఎగ్జిట్. ఇప్పుడు రూటింగ్ ప్రోటోకాల్ రూటర్ అన్నీ ఒకే ఆటోనమస్ సిస్టంలో ఉండాలిగా. EIGRP 100 నెట్వర్క్. ఇక్కడ ఉన్న నెట్వర్క్స్ ఏంటి? ఈ రూటర్ నుండి 1.0 నెట్వర్క్ 192.168.4.0. ఎస్, సారీ, కాన్ఫిగ్ రూటర్ ఆటో సమ్మరీ డిజేబుల్ చేయాలి. EIGRP 100 నో ఆటో సమ్మరీ. ఎస్, సో ఇప్పుడు లాస్ట్ రూటర్ R4 రూటర్. ఐపీ అడ్రస్ ఇది 10/1 2.1 ఐపీ. టూ 255.255.0. నో షట్. లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్ లూప్ బ్యాక్ LO 0. ఐపీ అడ్రస్ 192.168.3.1 255.255.255.0. ఎగ్జిట్. రూటర్ EIGRP 100 నెట్వర్క్ 192. ఇక్కడ టూ నెట్వర్క్స్ ఇది సపోర్ట్ చేస్తుంది కదా. 3.0 ఒకటి, లూప్ బ్యాక్ 192.168.2.0. ఓకే, సో అన్నిటికి EIGRP రన్ చేసాం, అన్నీ అడ్వర్టైజ్ చేసుకున్నాయి, అన్నీ కనెక్ట్ అవుతాయి. అండ్ షో ఐపీ EIGRP ఇంటర్ఫేస్. show IP route. Okay.
ఓకే, అన్నీ ఇప్పుడు రన్ అవుతున్నాయి. అన్నీ ఐజీఆర్పి ఎనేబుల్ చేసాం ప్రతి రూటర్లో. ప్రతి రూటర్లో ఉన్న ఆ నెట్వర్క్ అడ్రస్ని అడ్వర్టైజ్ చేసాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 0.1కి ఇక్కడ నుంచి పింగ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవచ్చు, వర్క్ అవుతుందో లేదో చూడడానికి. పింగ్ అవ్వాలి. ఎస్, సక్సెస్ రేట్ ఈస్ 100%. ఓకే, పింగ్ వర్కింగ్. సో ఇప్పుడు మాన్యువల్ సమ్మరైజేషన్ గురించి చూద్దాం. మాన్యువల్ సమ్మరైజేషన్, ఆటో సమ్మరైజేషన్ ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు అన్ని రూటర్స్ ఆ టేబుల్స్ మాన్యువల్ సమ్మరైజేషన్ ఇచ్చినప్పుడు మనం ఆ టేబుల్ రెడ్యూస్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా ఇందాక మాన్యువల్ సమ్మరైజేషన్. సో R1 రూటర్కి వెళ్ళి మనం కనుక సమ్మరైజేషన్ చెక్ చేయడానికి అసలు ఎలాగ రూటింగ్ టేబుల్లో ఎలా ఉన్నాయి చూసుకుంటే కనుక షో ఐపీ రూట్ అనే కమాండ్ ఇస్తే ఇక్కడ చూడండి, మొత్తం R1 టేబుల్కి వచ్చినప్పటికి అడ్వర్టైజ్ అవుతున్న నెట్వర్క్స్, రీచబుల్ నెట్వర్క్స్ 0.0 డైరెక్ట్గా కనెక్ట్ అయ్యింది. సో 0.0 డైరెక్ట్గా 0.0 నెట్వర్క్ కనెక్ట్ అయింది. 1.0 వయా 0.2 ద్వారా కనెక్ట్ అయ్యింది. ఓకే, 0.2 ద్వారా అంటే ఈ ఇంటర్ఫేస్ ద్వారా 1.0కి, మళ్ళీ 2.0 కూడా 0.2కి, 3.0, 4.0 అన్నీ ఈ ఇంటర్ఫేస్ ద్వారా కనెక్ట్ అవుతున్నాయి. ఇక్కడ మనం చూస్తే సెపరేట్ నెట్వర్క్స్ని ఇది అడ్వర్టైజ్ చేసింది. సెపరేట్ నెట్వర్క్స్ని తీసుకుంది రూటింగ్ టేబుల్లో. అంటే దీనికి అడ్వర్టైజ్ చేసింది ఏ రూటర్, ఈ సెపరేట్గా అడ్వర్టైజ్ చేసింది ఏ రూటర్ అంటే R2 రూటర్. అంటే ఇక్కడ నుంచే కదా మనకు వస్తుంది, ఇది అడ్వర్టైజ్ చేసి ఇస్తుంది. కాబట్టి ఈ R2 రూటర్లో మనం సమ్మరైజేషన్ కాన్ఫిగర్ చేద్దాం. మాన్యువల్ సమ్మరైజేషన్ ఈ R2 రూటర్లో మనం కాన్ఫిగర్ చేసినప్పుడు ఈ R1 రూటర్కి వచ్చినప్పటికి ఈ ఇన్ని రోస్ రాకుండా ఓన్లీ సింగిల్ రోల్ తోటే అవుతుంది. సో మనం చూద్దాం. ఇది చూసినప్పుడు ఈ మెట్రిక్ కౌంట్ కూడా చూసుకోండి. మెట్రిక్ కౌంట్ తక్కువ ఉన్నదే తీసుకుంటుంది. ఇక్కడ 2 మెట్రిక్ కౌంట్స్ ఉన్నాయి. ఇది EIGRP అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ 90 కాబట్టి ఇది 90. ఓకే, ఇది మెట్రిక్ కౌంట్. EIGRP మెట్రిక్ కౌంట్ వచ్చినప్పుడు బ్యాండ్విత్ డిలే మీద ఆధారపడి ఉంటుంది. బ్యాండ్విత్ అండ్ డిలే. సో ఆ ఇంటర్ఫేసెస్ యొక్క బ్యాండ్విత్ డిలే ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్లో మీకు కవర్ అవుతాయి. సో ఇప్పుడు మనం సెకండ్ రూటర్కి వెళ్ళి కాన్ఫిగర్ చేద్దాం. సో మాన్యువల్ సమ్మరైజేషన్ కమాండ్ ఏంటంటే, మాన్యువల్ సమ్మరైజేషన్ ఎప్పుడు ఈ ఇంటర్ఫేస్ లెవెల్లోనే కాన్ఫిగర్ చేయాలి. సో ఇప్పుడు ఇంటర్ఫేస్ లెవెల్ ఇక్కడ నుంచి కదా మనకి అడ్వర్టైజ్ వస్తుంది. ఈ ఇంటర్ఫేస్కి వెళ్ళి మనం మాన్యువల్ సమ్మరైజేషన్ కాన్ఫిగర్ చేద్దాం. అంటే సీరియల్ 0/0/0 ఇంటర్ఫేస్ సీరియల్ 0/0/0. సో ఓకే, ఐపీ సమ్మరీ అడ్రస్ EIGRP 100. మీకు ఎప్పుడైనా కనుక డౌట్ ఉంటే క్వశ్చన్ మార్క్ ఇస్తే దాని నెక్స్ట్ కమాండ్ వస్తుంది ABCD. అంటే ఐపీ అడ్రస్ ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. 192. మనం మాన్యువల్ సమ్మరైజేషన్ మనం ఇందాక క్యాలిక్యులేట్ చేసాం కదా ఈ నెట్వర్క్కి 192.168.0.0. నెక్స్ట్ సబ్నెట్ మాస్క్ 255.255.4 నెట్వర్క్స్ మనం ఏమనుకున్నాం 252.0. 4 నెట్వర్క్స్కి వచ్చినప్పుడు మనం సమ్మరైజేషన్ 252తో క్యాలిక్యులేట్ చేసుకున్నాం కాబట్టి 252.0 యాడ్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ అడ్జసెంట్ మళ్ళీ డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ క్రియేట్ అవుతుంది EIGRP. సో ఇప్పుడు ఈ రూటర్కి వెళ్దాం. ఇక్కడ కూడా సేమ్ ఇంటర్ఫేస్ డౌన్ అయ్యి మళ్ళీ అప్ అయింది. సో ఇప్పుడు మనం షో ఐపీ రూట్ చేస్తే చూడండి, ఇక్కడ ఓన్లీ 0.32తో క్రియేట్ అయిపోయింది. మొత్తం టేబుల్స్ రెడ్యూస్ అయింది. సో ఇక టేబుల్ రెడ్యూస్ అయ్యి 0.0తో /22తో మనకు క్రియేట్ అయింది.
అంటే ఇందాకలాగా ఇన్ని టేబుల్స్ ఇన్ని టేబుల్స్ మనకు చూపించలేదు. ఇప్పుడు ఓన్లీ 0.0తో క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే 4.0 యాడ్ అవ్వలేదు. సో ఓకే, నో ప్రాబ్లం. అంటే ఇక్కడ 5 నెట్వర్క్స్ ఉన్నాయి. మనం 2 నెట్వర్క్స్ కాకుండా 5 నెట్వర్క్స్ ఇచ్చాం కదా, 0, 1, 2, 3, 4. సో అందుకే మనం 4 నెట్వర్క్కే మనం తీసుకున్నాం. సో 5 నెట్వర్క్ తీసుకోవడం వల్ల ఈ 4.0 యాడ్ అవ్వలేదు. ఓకే, నో ప్రాబ్లం. మనం మళ్ళీ చేద్దాం. నో ఐపీ సమ్మరీ అడ్రస్. నో ఐపీ తెస్తే ఈ ఓల్డ్ అంతా పోతుంది. ఓకే, ఇప్పుడు ఐపీ సమ్మరీ అడ్రస్ ఈఐజిఆర్పి 100 192.168.0.0 255.255.248.0. షో ఐపీ దట్స్ ఇట్. ఇక్కడ మనం చూడండి, ఇప్పుడు జస్ట్ ఒకే ఐపీతో ఒకే నెంబర్తో ఇక్కడ ఓన్లీ 1 నెంబర్ తోటే జస్ట్ ఓన్లీ 192.168.0.0/21తో మొత్తం అన్ని నెట్వర్క్స్ని, ఈ అన్ని ఐపీస్ని ఇది అడ్వర్టైజ్ చేస్తుంది. అంటే 0ని అడ్వర్టైజ్ చేస్తుంది, 1.0, 2.0, 3.0, 4.0 ఈ 5 నెట్వర్క్స్ని ఇప్పుడు ఇది అడ్వర్టైజ్ చేస్తుంది అన్నమాట. ఈ అన్ని నెట్వర్క్స్ని సింగిల్ లైన్తో కాన్ఫిగర్ అయిపోయింది. సో ఇప్పుడేంటి, ఈ నెట్వర్క్ ఏ ఐపీ ఏ నెట్వర్క్ నుంచి వచ్చినా డైరెక్ట్ ఈ దీని ద్వారా రావాలన్నట్టు ఇక్కడ కాన్ఫిగర్ అయిపోయింది. సో సింగిల్ లైన్తో సరిపోయింది. సో మనం చూసుకుంటే ఈ సెకండ్ రూటర్లో కూడా మనకి క్రియేట్ అవుతుంది. సెకండ్ రూటర్లో కూడా సేమ్ అదే క్రియేట్ అయ్యి నల్ ఇంటర్ఫేస్ కూడా క్రియేట్ అవుతుంది. నల్ ఇంటర్ఫేస్ 0తో చూపిస్తుంది. ఈ నల్ ఇంటర్ఫేస్ ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే అండ్ షో ఐపీ రూట్ ఇక్కడ చూడండి, సేమ్ ఇక్కడ కూడా క్రియేట్ అయ్యి నల్ ఇంటర్ఫేస్కి రీడైరెక్ట్ చేసింది. ఈ నల్ ఇంటర్ఫేస్ అంటే సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్ మాట. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ప్యాకెట్స్ అన్నెసెసరీ ప్యాకెట్స్ ట్రావెల్ అవ్వకుండా ఇది రెడ్యూస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0.0/21. ఓకే, ఇప్పుడు ఈ రూటర్ ఫస్ట్ రూటర్ కనుక 0.0 నుంచి 4.0 దాకా ఉంది కదా, 5.0 కూడా ఇది ఈ రూటర్ పంపుతుంది అనుకోండి. 5.0, 6.0 కూడా ఈ రూటర్ కనుక వెళ్తుంటే ఈ రూటర్ ఏం చేస్తుందంటే ఆ ప్యాకెట్స్ డిస్కార్డ్ చేస్తుంది. సో ఈ నల్ ఇంటర్ఫేస్ యూజ్ వల్ల ఏమవుతుందంటే ఆ ప్యాకెట్స్ డిస్కార్డ్ అవుతాయి. ఓన్లీ ఈ నెట్వర్క్స్నే తీసుకుంటుంది అనమాట. మిగతా ఈ నెట్వర్క్ కాకుండా మిగతా వచ్చినా సరే వాటిని డిస్కార్డ్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకు లోడ్ ఎక్కువ తగ్గుతుంది. సో ఇలా మనం సమ్మరైజేషన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మనం ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఈఐజిఆర్పి గురించి ఇంకా అడ్వాన్స్డ్గా మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. బాయ్.